హలో బడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్స్ హనీరామ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఈరోజు అమ్మవారికి సారీ ఏ విధంగా తీసుకువెళ్ళాలి, అందులో ఏమేమి తీసుకువెళ్ళాలి, తీసుకువెళ్ళిన తర్వాత అమ్మవారికి ఎక్కడ చూపించాలి, దీనికి కావాల్సిన నియమాలు ఏమిటి, అవన్నీ కూడా ఈ వీడియోలో మీకు షేర్ చేసేస్తాను. పదండి. చాలామందికి చాలా పద్ధతులు ఉంటాయి, వాళ్ళు ఆ విధంగా తీసుకువెళ్ళచ్చు. కొంతమందికి తెలియదు ఏ విధంగా తీసుకువెళ్ళాలి. అటువంటి వారి కోసం నేను చెప్తున్న ఈ చిన్న సజెషన్. మనం ఎంతో ప్రేమతో తీసుకెళ్ళిన సారే అమ్మవారికి ఎందుకు నచ్చదండి? మనం భక్తితో, శ్రద్ధతో, ఇష్టంతో తీసుకువెళ్ళే సారే తల్లికి చాలా బాగా నచ్చుతుంది. ఇది సారే మరియు ప్రసాదం మాత్రమే కాదు, మనసుతో, భక్తితో అమ్మవారికి సమర్పిస్తున్న సమర్పణ. అమ్మ, నీకు నచ్చేలా నాకు శక్తి కొలది తీసుకువచ్చాను అని చెప్పండి. అమ్మవారికి ఎందుకు నచ్చదు? తప్పకుండా ఇంత ప్రేమతో తీసుకువెళుతున్న సారే అమ్మవారికి చాలా బాగా నచ్చుతుంది. దీనికి కావలసిన నియమాలు ఏమిటంటే, ముందు మనం ఏదైనా ప్రసాదం తీసుకువెళ్ళామంటే అది కొంచెం కూడా తీసుకోకుండా, ఎంగిలి చేయకుండా, అలాగే కొంచెం పక్కకు కూడా తీసుకోకుండా మొత్తం కూడా అమ్మవారికి చూపించాలి. అదేవిధంగా తలంటు స్నానం చేసి ఉతికిన బట్టలు మాత్రమే ధరించాలి. ఈ సారెలో ముఖ్యంగా తీసుకువెళ్లాల్సినవి పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు, తిలకం, పసుపు తాడు, సూత్రాలు, మెట్టెలు, కాలి పట్టీలు, కాటుక, నెయిల్ పాలిష్, గోరింటాకు, చీర, జాకెట్టు. తీసుకువెళ్లాల్సిన ముఖ్యమైన స్వీట్స్ సలివిడి, పంచదార చిలకలు, బొబ్బట్లు, లడ్డు, ఇంకా మనకు నచ్చినవి ఏవైనా కూడా తీసుకువెళ్ళచ్చు. అదేవిధంగా గారెలు, బూరెలు కూడా తీసుకువెళ్ళచ్చు. చాలామంది రాగి జావ, రాగి సంగటి కూడా తీసుకువెళతారు. పండ్లు, తాంబూలం కూడా తీసుకువెళ్ళాలి. ఎవరికి తోచిన విధంగా వాళ్ళు మంగళ వాయిద్యాలతో కూడా తీసుకువెళ్ళచ్చు. తీసుకువెళ్ళిన తర్వాత అమ్మవారి గుడి పైకి వెళ్ళి అమ్మవారి దర్శనానికి వెళ్ళి చూపించి, తర్వాత అక్కడే ఎదురుగా ఉన్న అంతస్తులో 6వ అంతస్తులో ఉన్న ఆషాఢ సార సమర్పణ దగ్గరకు తీసుకువెళ్ళి పంతులు గారికి చూపిస్తే అమ్మవారికి చూపించి మనకు ఇస్తారు. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.